మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తల్లుల జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సామాన్య భక్తుల దగ్గర నుంచి విఐపీల వరకు తల్లుల దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. రాష్ట్రంలో తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఇవాళ సమ్మక్క సారలక్క తల్లులను దర్శించుకోవడానికైతే ఇవాళ మేడారం జాతరకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి అయితే విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ నిలువెత్తు బంగారం కూడా తమిళసై కూడా ఇస్తూ అంటే బంగారాన్ని కూడా నిలువెత్తు బంగారాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అమ్మవారు దర్శనం కొరకైతే తల్లులను దర్శించుకోవడానికైతే ప్రస్తుతానికి ఇక్కడ గవర్నర్ తమిళసై కూడా ఇవాళ రావడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము చాలా క్లౌడ్గా భక్తి రద్దీతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. విఐపీలు రాకతో కూడా చాలా మంది భక్తులను అయితే ఎక్కడికక్కడే ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గవర్నర్ తమిళసై రావడంతో కూడా చాలా భారీ బందోబస్తు నడుమ కూడా గవర్నర్ తమిళసై రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనము ప్రస్తుతానికైతే ఇక్కడ గవర్నర్ తమిళసై కూడా వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా తమిళసై కూడా తల్లులకు చీరలు కూడా చీరలను బుట్టల మీద కూడా చీరలను సమర్పించడానికి కూడా సమ్మక్క సారలమ్మకు వెళ్ళడానికి కూడా చాలా ఆమె వెళ్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తల్లుల గద్దెల మెయిన్ దర్వాజా నుంచి అయితే తమిళసై గవర్నర్ అయితే వెళ్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది వివిఐపీలు వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడదాం. సార్ అన్నాడు సార్, చెప్పండి ఎట్లా తల్లిని దర్శనం చేసుకున్నారు? చాలా మంచిగా అయింది, చాలా మంచిగా. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ తల్లులను దర్శించుకోవడానికైతే చాలా వివిఐపీలో వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిఐపీ అంటే వెరీ ఇంపార్టెంట్ ముఖ్య అతిథులు అయితే ఈ మెయిన్ దర్వాజా నుంచి కూడా పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ తమిళసై రాకతో కూడా చాలా అధికారులు అయితే పోలీస్ శాఖ నుంచి అధికారులు అయితే చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కూడా పంపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నము 12:30 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా చాలా మంది అయితే పోలీసులు అయితే ఇక్కడ పహారాలు కాస్తూ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మాత్రము మెయిన్ దర్వాజా నుంచి కూడా అంటే విఐపీలో కావచ్చు వివిఐపీలో కావచ్చు ఇక్కడ పోవడానికి కూడా చాలా భారీ బందోబస్తు నడుమ కూడా వెళ్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ములుగు జిల్లా ఎస్పీ శబరస్ కూడా ఇక్కడ చాలా పోలీసులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు మన తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే చాలా మందిని కూడా ఏర్పాటు చేసి కూడా విఐపీల దర్శనం అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు.